హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కంప్లీట్గా ప్రతి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వీలైనంత వరకు మీకు ఎప్పుడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో సో అప్పుడు నేను చూపెట్టడానికి ప్రయత్నిస్తాను. సో ఎందుకంటే వీడియో మరీ లెంత్ అవ్వడం వల్ల స్కిప్ చేస్తూ చూస్తున్నారు. సో కంప్లీట్గా చూడట్లేదు వీడియో. సో అలా చేయకండి. సో కంప్లీట్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా వితౌట్ నాలెడ్జ్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. సో వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే మీరు ఈ సబ్జెక్ట్కి దూరంగా ఉంటేనే మంచిది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కెరీర్ అనేది బిల్డప్ చేసుకునే వాళ్ళు ఎవరైతే అంటే దీంట్లో ఒక కొన్ని రోజుల నుంచి వాళ్ళు కష్టపడుతుంటారు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. సో వాళ్ళకు ఇచ్చే గైడ్లైన్స్ సింపుల్ అండి. సో మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు మీరు సబ్జెక్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. యాక్యురసీ ఇంప్రూవ్ అయిన తర్వాతనే సో ఒక 70-80% అబోవ్ మీ యాక్యురసీ ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు షార్ట్ కట్స్ వెతకదు. ఎందుకంటే జనరల్గా బయట ఇండికేటర్స్ అని చెప్పేసి సిగ్నల్ బోర్డ్స్ అని చెప్పేసి ఈ విధంగా సేల్ చేస్తున్నారు. సో ఆ విధంగా మీకు ప్రాఫిట్ ఉండదు. ఒకవేళ నిజంగా అదే ప్రాఫిట్ ఉంటే సో ఇంతమంది ఈ విధంగా అకాడమీస్లో కానీ లేకపోతే జనరల్గా మనకు అదర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ కోర్సెస్ కానీ తీసుకోరు కదా. సో కంప్లీట్గా ఓన్లీ ఇండికేటర్స్ తోటే వాళ్ళ పనులన్నీ వాళ్ళు ఎవరైతే జాబ్ ఉందో జాబ్ కూడా మానేసి జనరల్గా ట్రేడ్ చేస్తూ కూర్చుంటారు జస్ట్ యూట్యూబ్లో. సో అందుకోసం నేను చెప్తున్నాను, యూట్యూబ్లో చెప్పేది మీరు నమ్మొద్దు. సో ఒకటి యూట్యూబ్లో కానీ ఇండికేటర్స్ అనేది చాలా అది రాంగ్ అది. సో మీరు ఏదైనా మీరు ఇండికేటర్ని మీరు చార్ట్ పైన ఒకసారి అప్లై చేసి చూడండి. సో అక్కడ ఏంటి అంటే మార్కెట్ ఏ విధంగా మూవ్ అయితే ఇండికేటర్ కూడా ఆ విధంగా మూవ్ అవుతుంది. సో ఇండికేటర్ ఆస్కులేటర్స్ అని చెప్పేసి అడుగుతారు. సో కంప్లీట్గా మీరు అలాంటివి నమ్మద్దు. అవి బై చేయకూడదు. ఒకవేళ మీరు అంత అమౌంట్లో బై చేసే ఉద్దేశం ఉంటే మీరు అకాడమీకి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఒక స్టాక్ మార్కెట్ అకాడమీస్కి మీరు వెళ్ళి మీరు అక్కడ మీకు పక్కనే ఉంటారు వాళ్ళు. మీకు ఖచ్చితంగా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు సో సబ్జెక్ట్లో. సో కాబట్టి మీరు ఖచ్చితంగా దీంట్లో ఒక కెరీర్ అనేది బిల్డప్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు. సో బట్ ఇండికేటర్స్ అని చెప్పేసి షార్ట్ కట్స్ వెతకద్దు. సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా కోర్సు కంప్లీట్ సపోర్ట్ అడగండి. లైఫ్ టైం సపోర్ట్ ఉందా, లేకపోతే జనరల్గా ఒక 4-5 మంత్స్ అబోవ్ మీకు సపోర్ట్ అనేది ఖచ్చితంగా దీంట్లో అవసరం. సో ఇండికేటర్స్, బగ్స్, స్ట్రాటజీస్ ఈ విధంగా కాదు. సో కంప్లీట్గా సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉన్నది ఏదైతే ఉంటుందో ప్రైజ్ యాక్షన్ కానీ ఎస్ఎంసి కానీ ఇవి నేర్చుకోండి అంతే. అంతేకాని ఇండికేటర్స్ అనేది మీకు హెల్ప్ చేయవు. అలాగే సిగ్నల్స్ వల్ల కూడా మీకు దీంట్లో మనకు మెయిన్గా బైనరీ అనగానే మనకు ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో ఎంట్రీ అనేది మిస్ప్లేస్ అయితే అది లాస్ అవుతుంది. సో దీనిలో ఎంట్రీ అనేది మిస్ప్లేస్ అయితే ఇప్పుడు జనరల్గా మనకు ఒక నెట్వర్క్ ఇష్యూ అనేది వస్తుంది జనరల్గా అందరికీ. సో ఇక్కడ మనం లైవ్లో మనం ఓన్ ట్రేడ్గా చేసుకునేటప్పుడే మనకు మిస్ప్లేస్ వల్ల చాలా లాస్ అవుతాయి. మీరు చూస్తారు మన యూట్యూబ్ ఛానల్లో అలా మిస్ప్లేస్ అవ్వడం వల్ల కూడా చాలా లాస్ అవుతాయి. సో ఒక సిగ్నల్ మీకు రీచ్ అయ్యేంత వరకు మీరు అక్కడ వెయిట్ చేసి ఇష్యూ వల్ల మీకు లేట్గా రిసీవ్ అవుతుంది సిగ్నల్. మళ్ళీ ఇక్కడ మీ ఎంట్రీ కూడా మిస్ప్లేస్ అవుతుంది. అంటే లేట్గా ఎంట్రీ ఇవ్వడం వల్ల మీకు లాస్ అవుతుంది. సో సిగ్నల్స్ వల్ల వచ్చేది మెయిన్గా ఇదే అన్నమాట. సో సిగ్నల్స్, ఇండికేటర్స్ ఇవేవి నమ్మద్దు. మీకు ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ మాత్రమే మీకు కంప్లీట్గా ఒక ఇది ఇస్తుంది, మనకు ఒక సక్సెస్ని ఇస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా ఇక్కడ మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మనకు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ అయినా మనకు ఒక హయ్యర్లో అనేది షిఫ్ట్ అవుతూ ఇక్కడ చూడండి మార్కెట్ స్ట్రక్చర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఎప్పుడైతే ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా ఈ ఏరియా నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది మార్కెట్. అంటే కంప్లీట్గా రివర్సల్ సైన్ కూడా ఇచ్చింది. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు రివర్సల్ సైన్ కూడా ఇచ్చింది. ఇక్కడ బయర్స్ అయిన వాళ్ళు వీక్ అయ్యారు, రివర్సల్ సైన్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకు ఒక స్ట్రాంగ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక కంటిన్యూషన్ సైన్ ఇచ్చింది. సో నెక్స్ట్ మనకి ప్రీవియస్గా బయర్ రివర్సల్ పాయింట్స్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో మనకు ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డిమాండ్ జోన్ అని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆ ఏరియాలో నేను కంప్లీట్గా నేను గ్యాప్లో నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను, ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అంటే మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి మీరు ఎంట్రీ తీసుకోవాలి. క్యాన్సిక్ రియాక్షన్ కూడా గమనించాలి. సో అదండి మనకు కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ అండ్ ఎస్ఎంసి. ప్రైజ్ యాక్షన్ ఎవరైతే నేర్చుకుంటున్నారో సో ఫస్ట్ నుంచి మనకు దీంట్లో ఎవరైతే ఉన్నారో 90
5% ప్రైజ్ యాక్షన్ మీదనే బేస్ అయ్యి ట్రేడింగ్ నేర్చుకుంటున్నారు. సో మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో అదే మీరు చేయండి. సో మీరు ఏదైతే స్టార్ట్ చేశారో అదే మీరు చేయండి. 100% మీకు సక్సెస్ ఉంటుంది. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎస్ఎంసి అనేది మనకు మెయిన్గా ఒక స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్లో మీరు చూస్తారు కదా. సో దాంట్లో మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. సో దీంట్లో ఏంటంటే కొంచెం ఎస్ఎంసికి ట్రేడింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. సో అదే ప్రైజెక్షన్ అయితే మీరు తొందరగా ఈజీగా దాంట్లో గెట్ ఇన్ అయిపోయి ఈజీగా ట్రేడ్ చేసుకుంటారు అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ మీదనే మీరు డిపెండ్ అయి చేస్తున్నారు కాబట్టి మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ట్రేడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ అయినా మనకు 2 క్యాండిల్స్ స్ట్రాంగ్ క్యాండిల్స్ అన్నమాట. కంటిన్యూషన్ సైన్ కూడా వచ్చింది. సో మనకు స్ట్రక్చర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్గా మార్కెట్ స్ట్రక్చర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మనకు బయింగ్ ఏదైతే డిమాండ్ జోన్ ఉందో దానికి గ్యాప్ ఉంది. సో అందుకోసం నేను మార్జినల్ సేఫ్టీ ట్రై చేసి నేను ఇక్కడ ట్రేడ్ తీశాను. మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో కంప్లీట్గా ఏంటంటే మీరు ఒక మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేయండి పక్కా. ఎందుకంటే మార్జినల్ సేఫ్టీ అనేది మనకి ఒక ప్రాపరు ఒక యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఇక్కడ మీ అనాలిసిస్ ప్రకారం అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఒక సెల్ కానీ బై కానీ మీరు ఇక్కడ చేసినప్పుడు ఒక మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేస్తే ఆ మార్జినల్ సేఫ్టీ వల్ల మీకు ట్రేడ్ అనేది విన్నింగ్లో బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే మీరు ఖచ్చితంగా ఒక మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. నేను వీలైనంత వరకు దీనికి ఎంత వీలైతే అంత షార్ట్ కట్లో చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో మరీ లెంత్ అవ్వడం వల్ల స్కిప్ చేసి చూస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా నేను ఒక మంచి చూడండి మీరు ఇక్కడ కంప్లీట్గా నేను ఒక ఆపర్చునిటీ కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నాను. సో పేషెన్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు పేషెన్స్ లేకపోతే కష్టం. సో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీలైనంత వరకు అందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కంప్లీట్గా ఇండికేటర్స్ బగ్స్ ఇలాంటి ఏం నమ్మద్దు. అవి మీకు ఎప్పుడు కానీ యాక్యురసీ ఉండవు. ఇక్కడ మీరు వీడియో చూసే వాళ్ళు కూడా చాలామంది ఇండికేటర్స్ అని చెప్పేసి అది అని చెప్పేసి బై చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఒక ప్రాఫిట్ అనేది కనిపించిందా? సో కనిపించదు. ఎందుకంటే అది అంత కంప్లీట్గా అది ఒక ఫేక్ అన్నమాట అది. సో ఏంటంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఇండికేటర్స్ అది అని చెప్పేసి జనాలకి ఆ విధంగా చేస్తున్నారు. సో బయట చాలా జరుగుతున్నాయి ఆ విధంగా. సో అందుకోసం మీరు కంప్లీట్గా వీటికి దూరంగా ఉండండి. సో మీరు ఎంత వీలైతే అంత దూరంగా ఉంటే మంచిది అన్నమాట. షార్ట్ కట్స్ కోసం వెతకద్దు, మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వెతకాలి. దీంట్లో మరి ప్రైజ్ యాక్షన్లో ఏది కంప్లీట్గా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే దీంట్లో మెయిన్గా మనకి లెవెల్స్ అనేది ఇంపార్టెంటే. బట్ లెవెల్సే మీకు ట్రేడింగ్ కాదన్నమాట. లెవెల్స్తో పాటు మీరు ఇక్కడ ఎనలైజ్ చేయాల్సింది మార్కెట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. అలాగే క్యాండిల్స్టిక్ సైకాలజీ. సో వీటిని కంబైన్ చేస్తూ మీరు లెవెల్స్ని చూస్తూ ట్రేడ్ చేయాలన్నమాట. సో లెవెల్ మీద డిపెండ్ అయ్యి అక్కడ చేయడం కాదు. సో ఇక్కడ ఒక లెవెల్ ఏదైతే మనకు జనరల్ ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ లెవెల్ ఉన్నప్పుడు మీకు ఓన్లీ సింగిల్ లెవెల్ కాదు, అది ఒక కంప్లీట్గా మీరు మెయిన్గా ఒక జోన్ అంటే ఇది ఒక డిమాండ్ జోన్, సప్లై జోన్, ఈ విధంగా మీరు దాన్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఒక ప్రాపర్ ఒక కన్ఫర్మేషన్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో మెయిన్గా సప్లై అండ్ డిమాండ్ అనేది ప్రాపర్గా మీకు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ బేస్ పైన అంటే మార్కెట్ ఏ బేస్ పైన రన్ అవుతుందో ఆ బేస్ని మీరు కంప్లీట్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అట్లా అని చెప్పేసి ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వడం కాదు. ఎందుకంటే లెవెల్స్ చాలా మటుకు మీకు 80-90% లెవెల్స్ బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే అది స్ట్రక్చర్ మీద డిపెండ్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో ఫార్మేషన్ అయిన ఆ యొక్క ఏదైతే సైకాలజీ ఏది మనకు క్యాండిల్స్టిక్ మీద డిపెండ్ ఉంటుంది. క్యాండిల్స్టిక్ సైకాలజీ మీద డిపెండ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను కదా. సో రీజన్ కూడా చెప్తాను. మనకి ఇక్కడ స్ట్రాంగ్ మూమెంటం కూడా ఉంది. సో ఈ యొక్క సింగిల్ క్యాండిల్ వచ్చేసి మనకు రీట్రేస్మెంట్ లాగా ఇది వర్క్ అవుతుంది క్యాండిల్. సో అందుకోసం నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. కంప్లీట్గా ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో నా యూట్యూబ్ వీడియో చూసినంత మాత్రం మీరు తీసుకోవాలి. ఎవరైతే సీరియస్గా దీంట్లో ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉందో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. నేను కంప్లీట్గా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు. సో ఇక నేను వీలైనంత వరకు ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి నేను ట్రేడ్ చేస్తున్నాను. సో మీరు చూడండి ఇక్కడ ఎంత పేషెన్స్గా నేను వెయిట్ చేసి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటున్నాను, లేకపోతే ట్రేడ్ చేయట్లేదు నేను. సో అది మీరు గమనించాలి.
సో, అంతేకాని డైరెక్ట్‌గా చూసి అట్లా మనకు ఒక పేషెన్స్ లేకుండా అక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా చూడకుండా డైరెక్ట్‌గా ట్రేడ్ చేయడం. ఈవెన్ మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా పేషెన్స్ లేకపోతే కష్టం అన్నమాట. సో, నాలెడ్జ్‌తో పాటు మీరు పేషెన్స్ కూడా వెయిట్ చేసి ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ ఉంటేనే మీరు అక్కడ ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనబడట్లేదు. సో, ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు మనకు ఎప్పుడైతే మనకు లెఫ్ట్ లెగ్‌లో ఒక డిమాండ్ జోన్ అనేది ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక డిమాండ్ జోన్. నేను ఏదైతే 19థ్ వీడియోలో చెప్పానో ఇక్కడ స్టూడెంట్స్ తెలుసు. నేను రీసెంట్‌గానే 19థ్ వీడియో కూడా నేను యాడ్ చేశాను. సో, కంప్లీట్‌గా కోర్స్‌లో ఇది సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అన్నమాట. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వాళ్ళకి తెలుసు నేను ఇక్కడ కంప్లీట్‌గా ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఉంది. ఒక అకార్డింగ్ టు దిస్ డిమాండ్ జోన్ ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఉంది. బట్ నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఎందుకంటే నాకు మార్జిన్ సేఫ్టీ దొరకలేదు కాబట్టి. సో, ఈ విధంగా. సో, స్కిప్ చేస్తూ చూడకండి. కంటిన్యూగా చూడండి. ఏదైతే 19థ్ వీడియో కోసం అడుగుతున్నారో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ జీమెయిల్‌లో నేను యాక్సెస్ ఇచ్చాను 19థ్ వీడియో. అది సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌ది నేను యాక్సెస్ ఇచ్చాను. ఒకటి ఏంటంటే మీకు ఎవరైతే నేను ఫస్ట్ టెలిగ్రామ్‌లో ఇచ్చానో వాళ్ళకి అది యాక్సెస్ రాదన్నమాట. సో, మీరు యాక్సెస్ కావాలంటే నాకు మళ్ళీ మీ ఈమెయిల్ పెట్టండి, నేను యాక్సెస్ ఇస్తాను. దానికి రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది కంప్లీట్‌గా మీకు కోర్స్‌లో భాగంగానే ఉంటుంది. సో, ఇంతకుముందు ఏదైతే పేమెంట్ చేశారో అదే ఉంటుంది మీకు. నేను మళ్ళీ కోర్స్‌లో వీలైనంత వరకు ఏమైనా ఉంటే యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను వీడియోస్. బట్ టోటల్‌గా ఇప్పుడు నేనైతే కోర్స్‌లో యాడ్ చేశానో ఆ వీడియోస్ తోటి మీరు మంచి యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్‌గా కూడా వీడియోస్‌లో నేను చూపెట్టాను స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో. సో, ఆ విధంగా అన్నమాట. అంటే కంప్లీట్‌గా మీరు ఈ యొక్క వీడియోస్ ఎనఫ్ అన్నమాట. నేను కంప్లీట్‌గా 19థ్ వీడియో కూడా యాడ్ చేశాను కదా! సో, సరిపోతది. ఈ వీడియోస్ తోటే మీరు ప్రాపర్‌గా ఒక ప్రైస్ యాక్షన్‌ని మీరు మాస్టర్ అవ్వగలుగుతారు. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు మాస్టర్ అవుతారు. సో, నేను సపోర్ట్ కూడా ఇస్తున్నాను కాబట్టి సపోర్ట్‌ని యూజ్ చేసుకోండి. సో, ప్రాక్టీస్ చేసిన ఏదైతే ఉంటుందో ఆ చార్ట్స్ తోటి నాకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విత్ స్క్రీన్‌షాట్ నన్ను టెలిగ్రామ్‌లో సెండ్ చేయండి. సో, చాలామంది ఈ విధంగానే సపోర్ట్‌ని యూజ్ చేసుకుంటున్నారు. సో, ఇండికేటర్స్ అది ఇది అని చెప్పేసి షార్ట్ కట్స్ వెతక్కండి. సో, ఇక్కడ చూడొచ్చు నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం చూస్తాను. చెప్పాను కదా! ఇక్కడ డిమాండ్ జోన్ హిట్ అయిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండ్‌స్టిక్ సైకాలజీ కన్ఫర్మేషన్ తోటి ఇక్కడ ఒక బై ట్రేడ్ అనేది మిస్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లమ్, మనకు మంచి మంచి ఆపర్చునిటీ ఇస్తాయి. సో, స్కిప్ చేయకుండా చూడండి. నేను మంచి కన్ఫర్మేషన్ దొరికినప్పుడు నేను చూపిస్తాను. ఇప్పటికే కొంచెం లెంతీగా ఉంది. సో, కంప్లీట్‌గా వీడియో. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను మల్టిపుల్‌గా ట్రేడ్స్ ఓపెన్ చేశాను. ఒక ట్రేడ్ మనకి రీఫండ్ అయిందన్నమాట. సో, ఎంట్రీ వల్ల రీఫండ్ అయింది. బట్ అకార్డింగ్ టు మన అనాలిసిస్ అది ఒక బయర్ కన్ఫర్మేషనే. మీకు ఆల్రెడీ చూపెట్టాను కదా! ఆ ట్రేడ్‌లో మనకు రీఫండ్ జరిగిందన్నమాట అది. సో, అందుకోసం నేను ఇక్కడ మల్టిపుల్‌గా ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇది మనకి ఏదైతే చెప్పాను కదా! డిమాండ్ జోన్. ఆ డిమాండ్ జోన్‌లో మనకి ఒక క్యాండ్‌స్టిక్ సైకాలజీ మనకి ఇక్కడ చూడొచ్చు. క్యాండ్‌స్టిక్ సైకాలజీ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కంప్లీట్‌గా మనకి రిజెక్షన్ వచ్చింది. ప్రీవియస్‌గా ఏదైతే లో ఉందో ఆ లోని ఇక్కడ బ్రేక్ చేస్తలేరంటే అక్కడ బయింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెషర్ అక్కడ మనకు రిజెక్షన్ దొరికినప్పుడల్లా ఇక్కడ బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రిజెక్షన్ దొరికినప్పుడల్లా బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో, ఈ విధంగా అంటే కండిషన్ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. అది క్యాండ్‌స్టిక్ సైకాలజీలో ఉంటుంది. విత్ మాస్టర్ ఏదైతే మనకి మార్కెట్ స్ట్రక్చర్ ఉంటుందో ఆ మార్కెట్ స్ట్రక్చర్ని కూడా మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో, అంతేకాని లెవెల్స్ మీద డిపెండ్ అయి చేయకూడదు. సో, ఇక్కడ చూడండి మనకి ఇది ఖచ్చితంగా విన్నింగ్‌లో బుక్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ మనకి ఏదైతే క్యాండ్‌స్టిక్ సైకాలజీ మనకు ఆ డిమాండ్ జోన్‌లో వచ్చిన ఈ యొక్క సిగ్నల్‌ని బట్టి నేను ఏదైతే మన క్యాండ్‌స్టిక్ ఇండికేట్ చేసిందో అది నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. మనకి ఇవన్నీ ప్రాఫిట్‌లో బుక్ అయిపోయాయి. సో, ఇక్కడ చూడొచ్చు. సో, కంప్లీట్‌గా మీరు ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్‌ని మాస్టర్ అవ్వండి. ఆటోమేటిక్‌గా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. బట్ దానికి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. అలాగే ఇండికేటర్స్ అది అని చెప్పేసి షార్ట్ కట్స్ వెతకొద్దు. బోర్డ్స్ అవి ఏం పనిచేయవు. సో, కంప్లీట్‌గా ఓన్లీ ప్రైస్ యాక్షన్ లేదా ఎస్ఎంసీ మాత్రమే. సో, కంప్లీట్‌గా నా కోర్స్ డీటెయిల్స్ ప్రీవియస్‌గానే నేను చూపెట్టాను కదా! సో, డిస్క్రిప్షన్‌లో కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. సో, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. నో ప్రాబ్లమ్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మరొక ప్రైస్ యాక్షన్ కంటెంట్‌లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.